ఆవులు కొట్లాడుకొని లేగల కాలు ఇరగొట్టినట్టే ఉన్నదొల్లా ఇప్పుడు జనాల పరిస్థితి. ఆ యుద్ధం చేయంగా వాళ్ళు ఎంత అవస్థ పడుతున్నారో తెలియదు గాని మన కాడ మాత్రం చాలా తక్లీఫ్లు అవుతున్నాయి. ఓ దిక్కు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతుంటే ఇటు గ్యాస్ సిలిండర్లు దొరకక జనాల అవస్థలు ఎట్లున్నాయో చూడుండ్రోలా. వాయమ్మనే గ్యాస్ బండల లైను మా తక్కువ పొడుగులేదు కదా. బండెనక బండిగట్ట అన్నట్టుగా గ్యాస్ వెనక గ్యాస్ పెట్టి అన్నట్టుగానే లైన్లో నిల్చుండబెట్టిండ్రు పోండ్రి గ్యాస్ బండలను. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గోంగ్లూరు ఊర్లే ముచ్చటిది. ఈ ఊర్లున్న భారత్ గ్యాస్ ఏజెన్సీ ముంగట వంట గ్యాస్ కోసానికి కిలోమీటర్ల దాకా క్యూ కట్టిండ్రు జనాలు. గ్యాస్ బండల స్టాక్ వచ్చిందని తెలిసి పొద్దుటీల 4 గంటల నుంచే గ్యాస్ ఏజెన్సీ కాడ పడిగాపులు కాస్తున్నారట జనాలు. గ్యాస్ బుక్ చేసి రోజులు గడుస్తున్నా సిలిండర్ మాత్రం ఇస్తలేరని గరానికి రావట్టిండ్రు అక్కడికి వచ్చిన పబ్లిక్. గ్యాస్ కష్టాలు తప్పినట్టే అనుకుంటే ఇప్పుడు అంతకు మించి అన్నట్టే తిప్పలున్నాయి ఆడాడ. ఈ పరిస్థితిలా కొత్త కలెక్షన్ అసలుకే ఇస్తలేరు. ఎప్పటి వరకు ఇస్తారని అడిగితే మీది నుంచి చెప్పేదాకా కొత్త కలెక్షన్లు ఎప్పుడు ఇస్తారనేది కూడా తెలియదని అంటున్నారు. ఓ దిక్కు ప్రధాని మోడీ సారు పొదుపు మంత్రం చెప్తున్నాడు గాని ఎంత పొదుపు చేయాలనుకున్నా ఎంతని చేస్తారు. పంచభక్ష పరమన్నాలు కాకున్నా కనీసం బుక్కడి బువ్వా ఇంత కూర వండుకోవాలన్నా గ్యాస్ కావాల్సిందేనాయే. అది వరకు పల్లెలల్లా కట్టెల పొయ్యి బొగ్గుల పొయ్యి పెట్టుకుని వండుకునేది గాని ఇప్పుడు పల్లెలైనా పట్నమైనా కట్టెలు వాడేటోళ్ళు ఎవ్వరు లేరు. అందరు గ్యాస్ పొయ్యిలే వాడుతున్నారు. కానీ వారాలు గడిచినా గ్యాస్ మాత్రం దొరుకుతలేదు. ఈ గ్యాస్ కొరత ఎక్కువయ్యేటాలకు పాపం చాలా మంది అది గోస పడుతున్నారు. సర్కార్లు దీని మీద ఎప్పటి వరకు గట్టి దృష్టి పెడతారో మరి తిప్పలు ఎన్నటి వరకు తీరుతాయో చూడాలిగా.